హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ స్ట్రాబెరీ మేకింగ్ వీడియో చూపించాను కదండి. పార్ట్ 1 పార్ట్ 2లో చూడండి మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో మేక్ చేయండి. ఓకే, ఈ స్ట్రాబెరీ మేకింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ పింక్ కలర్ కూడా చూడండి. పింక్ కలర్ బాగుందా? పింక్ కలర్ బాగుంది అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి, ఓకేనా. ఆల్రెడీ మన దగ్గర లీవ్స్ ఉన్నాయి, స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయండి. దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవడం కోసం ఏంటంటే మనకి ఈ షేప్లో ఒక రింగ్ కావాలి. ఈ షేప్లోనైనా కాదు, రౌండ్గా అయినా కావాలి. కాకపోతే ఏంటంటే నేను ఈ షేప్లో చేశాను, ఇది బాగుందని. మనం ఇప్పుడు ఆల్రెడీ నేను 1 మేక్ చేశానండి, మనకి 2 కావాలి కదా. దానికోసం మేకింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపించడం కోసం అది పెండింగ్లో ఉంచానండి. దానికి అవసరమైన మెటీరియల్ ఏంటంటే చూస్తున్నారు కదా, 6 mm బీడ్స్ గ్రీను, అలానే ఫిషింగ్ వైరు, సిజర్స్, నీడిలు ఇవ్వండి దీనికి అవసరమైన మెటీరియల్. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే చూడండి, దీన్ని 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఒక్క నిమిషం. చూస్తున్నారు కదండి, 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. మనకి ఇది ఏంటంటే ఆల్రెడీ మనకి మేకింగ్ వీడియో ఉందండి. అంటే బ్యాంగిల్ డిజైన్స్ అని పెట్టాను కదా, మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. నేను బ్యాంగిల్స్ని ప్రీవియస్ వీడియోస్లో, ఎందుకంటే అవి బేసిక్ అని కూడా స్టార్టింగ్లో నేను అప్లోడ్ చేయడం జరిగిందండి. అంటే ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మనకు మెటీరియల్ ఏం కావాలి, బేసిక్ ఏంటి, ఏమేమి అవసరం, ఎలా చేయాలి, బ్యాంగిల్స్ ఏంటంటే 3 లైన్తో చేస్తే డిజైన్ ఎలా వస్తుంది, 4 లైన్స్ అయితే ఎలా అని అవంతా ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. అందులోనే ఒక బ్యాంగిల్ డిజైన్ ఇది సేమ్ ఉంటుందండి. ఈ రింగ్ ప్రాసెస్ కూడా మనం సర్కిల్లో చేయాలనుకుంటే ఆల్రెడీ దీనికి ఒక బయట నుంచి మనం రింగ్ కూడా తీసుకొని రావాలండి. అంటే ఒక బ్యాంగిల్ సైజులో ఉండే ఐరన్ రింగ్ని తీసుకొని వచ్చి దాని చుట్టూ మనం అల్లాలి పూసల్ని. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఓన్లీ నేను బీడ్స్తో మాత్రమే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ 4 బీడ్స్ వేసాను. ఫస్ట్ 4 బీడ్స్ వేసాను. దాని తర్వాత ఒక బీడ్ని బేస్ చేసుకొని 3 బీడ్స్ వేసానండి. ఇప్పుడు 2 లైన్స్ అయినట్లు. తర్వాత సేమ్ 3 బీడ్స్ వేయాలండి. మళ్ళీ ఆ ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఇలా 3 బీడ్స్ వేయాలి. 3 బీడ్స్ వేస్తే మనకి ఏంటంటే ఈ లైను 3 లైన్స్ వస్తాయి అన్నమాట. మనం ఒకటి యాడ్ చేయడం కోసం ఒకటి ఇక్కడ బీడ్స్ వేయాల్సి వస్తే అప్పుడు 4 లైన్స్ వస్తాయి అన్నమాట. దీన్ని మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత పొడవుగా, చూసారు కదండి, లైన్ని ఇటువైపు పెంచుకుంటూ చూస్తున్నారు కదా, లైన్ని ఇటువైపు పెంచుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఈ బీడ్ని బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ వేసాం. అంటే మనం ఇప్పుడు లెంత్ ఇటువైపు పెంచుతున్నాం అన్నమాట. ఆల్రెడీ ఇంతవరకు ఏంటంటే 3 బీడ్స్ వేసాం కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కింద లైన్లో ఉండే 1 బీడు, ఈ పక్కన 1 బీడు కలిసి 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం 4 బీడ్ మెథడ్ అని చెప్పాను కదండి. దానికోసం మనం ఈ 2 బీడ్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇలా మనం ఈ లైన్ ఇప్పుడు ఏంటంటే మనకి 15 వచ్చేంత వరకు, అంటే ఇవి ఉన్నాయి కదండి, ఇది 1 2 అలా కౌంట్ చేసుకుంటూ ఈ 3 లైన్స్ని 15 వచ్చేంత వరకు పెంచాలి. చూస్తున్నారు కదా, మనకి ఇది ఈ లైన్ 15 వచ్చేటట్లుగా మనం వేసుకోవాలి. 15 కంప్లీట్ అయ్యాయి. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ 1, ఇది లాస్ట్ 1 అనుకుంటే మనం ఈ రెండింటిని కలిపి క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఇది మొత్తం 4 బీడ్ మెథడ్ అన్నాను కాబట్టి 2 బీడ్స్ ఉంటాయి. మనం ఇటువైపు ఒక బీడ్ వేసుకొని తర్వాత ఫస్ట్ లైన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా అర్థమవుతుంది కదా.
అంతే. దీన్ని మొత్తం ఇలానే క్లోజ్ చేసుకోవాలండి. ఒక్కొక్క బీడ్ మధ్యలో మనం వేసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ మనం లైన్ స్టార్ట్ చేసాం కాబట్టి 2 బీడ్స్ యూజ్ చేసాం. తర్వాత ఏంటంటే మనకి 1 బీడ్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 3 ఉంటాయి కాబట్టి మనం ఒక్క పూస అయితే వేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఇది మొత్తం కంప్లీట్ చేయాలి లాస్ట్ వరకు. మనం ఇదంతా మనం మేక్ చేసి చూపించాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఈ లాస్ట్ ఇక్కడ వచ్చేంత వరకు వేసి తర్వాత దీన్ని ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, మనం లాస్ట్ వరకు వచ్చాం. ఇక్కడ 1 బీడ్ వేస్తే సరిపోద్ది, ఇది కంప్లీట్ అయినట్లు. ఇలా ఇలా మనం వేసుకున్నాం కదండి. దీన్ని మనం ఈ షేప్లోకి తీసుకొని రావాలంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం సర్కిల్ అంటే ఇలా రౌండ్ షేప్లో వేయాలంటే ఇంకొంచెం పెద్ద రింగ్ కావాలి. ఇలా చూసారు కదా, సర్కిల్ ఒకవేళ చేయాలనుకున్నా సరే ఏం కాదండి, జస్ట్ ఇలా వేస్తే సరిపోద్ది. మనకి ఇవి ఉన్నాయి కదా, ఈ బీడు కలిపి చేస్తే సరిపోద్ది. కాకపోతే నాకు ఆ షేప్ అవసరం లేదనిపించి, అంటే మనం రింగ్తో వేసుకున్నా సరే ఆ షేప్ వస్తుంది కదండి, అందుకని నేను ఇలా వేద్దాం అనుకుంటున్నాను. చూసారు, ఇలా మనం ఇప్పుడు ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, నీడిల్తో చూపిస్తున్నాను. ఇది 1 2 3 4, ఈ 4 బీడ్స్, ఇటువైపు ఉండే ఈ 4 బీడ్స్, అంటే ఈ లోపలికి ఉండే ఈ స్టార్టింగ్ 4 బీడ్స్ ఉన్నాయి చూసారా, వీటిని ఇప్పుడు మనం కలపాలన్నమాట. ఓకే, ఆల్రెడీ ఒక బీడ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఒక బీడ్ని యాడ్ చేసి, ఇటువైపు ఉంది కదండి 4th వన్, ఆ బీడ్ లోపలికి వెళ్ళాలి. తర్వాత ఇంకో బీడు, ఒక నిమిషం, ఇప్పుడు చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇక్కడ ఈ 4 బీడ్స్ ఈ లోపలికి ఉండే 4 బీడ్స్కి వేయాలని చెప్పాను కదా, ఒక బీడ్ వేసి ఇక్కడ ఇటువైపు వచ్చామండి. ఆల్రెడీ ఇంకో బీడ్ వేసాను, దాన్ని ఏంటంటే ఇటువైపు ఈ 4th వన్ ఉంది కదా, ఇటువైపు రావాలి. అలా వచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుద్ది అన్నమాట. ఓకే, దీన్ని మనం అంత టైట్గా ఏం వేసుకొని అవసరం లేదండి, ఎందుకంటే మనం స్ట్రాబెర్రీస్ని దీనికి హ్యాంగ్ చేస్తాం కదా, అప్పుడు కూడా కొంచెం దారం నీడిల్ వెళ్ళేటట్లుగా ఉండాలి కాబట్టి మనం కొంచెం లూజ్గానే వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇది టైట్ అయిన తర్వాత ఏంటంటే ఇటువైపు ఈ ఫస్ట్ వన్కి రావాలి. ఈ ఫస్ట్ వన్కి వచ్చి ఆల్రెడీ 3 బీడ్స్ అవుతున్నాయి కదండి, అందుకోసం ఇక్కడ ఇటువైపు క్లారిటీ ఉంది కదా మీకు, చూసారా, ఇక్కడ ఒక బీడ్ వేసాం, ఈ రెండింటికి ఇది చూస్తున్నారు, ఈ షేప్ వచ్చింది కదా. మనకి ఇప్పుడు ఇక్కడ ఒక బీడ్ వేస్తే సరిపోద్దండి, అంతే. మనం ఆ 4 బీడ్స్కి మధ్యలో బీడ్ వచ్చేటట్లుగా కలుపుకుంటే అయిపోద్ది, అంతే. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇటువైపు దారాన్ని తీసుకొచ్చాం, చూసారా, మనకి ఇటువైపు ఒక లైన్లా ఫామ్ అయింది కదా, ఇటువైపు కూడా అలా అయితే సరిపోద్దండి. ఇదిగోండి చూసారు కదా, ఇలా మనం ఒక బీడ్ని అయితే తీసుకోవాలి. ఒక బీడ్ని తీసుకొని ఈ 3 బీడ్స్ ఉన్నాయి కదండి, ఈ 3 బీడ్స్ నుంచి ఇలా మనం దీన్ని అయితే ఘాట్ వేసుకోవాల్సి ఉంటుంది, అంతే. చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇలా ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది కదా. మనం ఇలా ఒక 16 లైన్స్ తీసుకొని దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి ఈ స్టార్టింగ్లో లోపల వైపు ఉండే 4 బీడ్స్కి ఇటువైపు ఉండే 4 బీడ్స్కి కలపాలి. ఒక్కొక్క బీడ్ మధ్యలో వేసి మనకి ఏంటంటే 4 బీడ్స్ అయితే పడతాయండి ఇక్కడ మనం వేయటానికి. ఓకే,
దీంతో చూసారు కదా సేమ్ నేను ఫస్ట్ ఉన్నింది తర్వాత ఇప్పుడు మనం మేక్ చేసింది రెండు, దీనికి ఘాట్ వేస్తే సరిపోద్దండి. దీంతోపాటు మనకి స్ట్రాబెర్రీస్ అయిపోయాయి, లీవ్స్ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రాబెర్రీని ఎలా హ్యాంగ్ చేసుకోవాలి, దీనికి వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో అయితే చూద్దామండి. ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.